వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో మీడియాతో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కేసులు పెడితే న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం, ధైర్యంగా ముందుకు సాగుతాం. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అణచాలని భయపెట్టాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా ఇంకా 3 సంవత్సరాలు మీరు పరిపాలించాలి, భగవంతుడు దయతలిస్తే. ఈ 3 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ పరిపాలన చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది తప్ప ఇలా చేస్తే మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్వనాశనం అయిపోతారనేది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు పరిపాలన చేయండి, అభివృద్ధి చేయండి, పోలీసులతో లా అండ్ ఆర్డర్ కాపాడండి. అక్కడెక్కడ విలేకరుని చంపేశారు పాప, ఆంధ్రజ్యోతి విలేకరుని, రౌడీ షీటరు, దాన్ని ఆపలేకపోయారు. ఇవాళ ఎవరో ఇంకొక సాక్షి విలేకరు మీద దౌర్జన్యం చేసి కొట్టారు, దాన్ని ఆపలేకపోయారు. పోలీసులందరూ నేరాలని ఆపడానికో నేరం చేసిన వాళ్ళని శిక్షించడానికో లేరు, వైసీపీని అనచాలంతే. చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఏదైనా విమర్శిస్తే వాళ్ళని అనచాలి, మా నాయకులందరూ లోపల పెట్టాలి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలోనే పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. ఇది సమంజసం కాదు, గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. పోలీసు అధికారులకు కూడా సవినయంగా మనవి చేస్తున్నా. మీరు తప్పు చేస్తున్నారు, మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి పోలీస్ ఆఫీసర్ని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబెడతాం న్యాయస్థానాల ముందనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెబుతూ, మరి వేంపల్లి అయిపోయింది, పులివెందులు వెళ్తున్నా. మరి ఇంతటితో ఆగుతారో ఇంకేమన్నా కుప్పంలో పిఠాపురంలో కూడా కేసులు పెడతారో పెట్టుకోండి. వీఆర్ రెడీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. వేంపల్లి పోలీస్ స్టేషన్లో 25/26 రామ్మునిరెడ్డి అనే తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసిన కేసులో నన్ను పోలీసు వారు విచారణకు రమ్మనగా నేను ప్రత్యేకంగా గుంటూరు నుంచి విచారణకు రావటం జరిగింది. 2 గంటల సేపు నన్ను విచారించారు. ఆ తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్లో మరో కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడ నుంచి నేను మళ్ళా పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హాజరై ఆ విచారణలో కూడా పాల్గొంటాను. మీ అందరికీ చెప్పదలుచుకున్నది విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసు ఈ ఫ్యాక్ట్స్ మీద జనవరి 31వ తారీఖున నేను గుంటూరులో గోరంట్లలో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని కేసు పెట్టారు. ఇక్కడ కూడా అదే. ఈ కేసు ఆల్రెడీ నల్లపాడు పోలీస్ స్టేషన్ రిజిస్టర్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను రిమాండ్కి పంపించారు. 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాను. సేమ్ కేసు ఇది కూడా. ఆ ఫ్యాక్ట్స్, కొత్త ఫ్యాక్ట్స్ ఏమీ లేదు, కొత్త నేరం ఏమి నేను చేసినట్టుగా వాళ్ళు చెప్పడం లేదు. మీకు ఇంకొక విచిత్రమైనది చెప్తా. 36 కేసులు ఇంతకుముందు రిజిస్టర్ చేశారు, సేమ్ ఫ్యాక్ట్స్. 31వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టాడు, 36 కేసులు, 18 రోజులు జైలు, మళ్ళా 2 కేసులు. ఇక్కడ వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు, పులివెందుల్లో ఒక కేసు. చట్ట ప్రకారం ఇది వ్యతిరేకం. ఒక నేరం మీద, ఒక నేరం చేసి ఉంటే ఒక నేరం మీద మల్టిపుల్ కేసెస్ పెట్టకూడదు. ఇది న్యాయస్థానాల తీర్పు ప్రకారం అయినా పెట్టారు. ఎందుకు పెట్టారు? లోకేష్ బాబు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. అంబటి రాంబాబుని వేధించాలి, అంబటి రాంబాబుని తిప్పాలి అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ఈ రకమైన కేసులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నన్నే కాదు, ఇవాళ చిత్తూరులో పూడి శ్రీహరి మా జనరల్ సెక్రటరీ, మీడియా చూస్తుంటాడు, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక పోస్ట్ పెట్టాడని ఒకసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వారు
బెయిల్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ ఇచ్చారు ఇంతకుముందే చిత్తూరు కోర్టు, మళ్ళీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏంది నాకు అర్థం కాల.